అందరికీ నమస్కారం అండి. హెల్దీ వన్‌కి స్వాగతం. మీ ముందుకు నేను ఏంటి అంటే రెగ్యులర్‌గా హెల్దియర్ వెర్షన్ ఆఫ్ ఐటెమ్స్, ఇంకా హెల్దీ ప్రొడక్ట్స్, తర్వాత బ్యూటీ ప్రొడక్ట్స్, ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ఇవన్నీ తీసుకొస్తుండే ఉంటాను కదా! వీటన్నిటి గురించి మీకు అప్డేట్స్ కావాలన్నా, వీటన్నిటి కొత్తగా ఏమేమి వస్తున్నాయో మీరు తెలుసుకోవాలనుకున్నా మా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే కాదండి, ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానెల్‌ని ఫాలో అవుతుండండి. ఈ రోజు నేనేంటి అంటే ఎక్కువగా లేడీస్‌కి మార్నింగ్ లంచ్ కన్నా మార్నింగ్ టిఫిన్ ఏం ప్రిపేర్ చేయాలనేది ఒక సమస్యగా ఉంటుంది. వాటన్నిటి కోసం ఇంకా ఏంటి అంటే హెల్దియర్ వెర్షన్‌లో కూడా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటారు. నేను ఈ రోజు తీసుకొచ్చానండి కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ టిఫిన్ ఐటెమ్స్ ప్రిపేర్ చేసేసుకోవడానికి. నేనేంటి అంటే ఈ పఫ్డ్ రైస్ తీసుకొచ్చానండి. ఇదేంటి అంటే మనకి పెస్టిసైడ్స్ ఫ్రీగా పండించిన పఫ్డ్ రైస్ అండి. యాక్చువల్‌గా మనకు రైస్ అనేది పెస్టిసైడ్స్ ఫ్రీగా పండించి దాంతోని పఫ్డ్ రైస్ అనేది ప్రిపేర్ చేస్తారు. పఫ్డ్ రైస్ అంటే ఏమీ లేదండి, బొంగులండి. మరమరాలు అంటారు, కొంతమంది బొంగులు అంటారు. వాటితో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ టిఫిన్స్ ప్రిపేర్ చేసుకుంటా ఉంటాం. ఇంకా స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటాం కదా! అలా ప్రతి వాటికి ఇది యూజ్ చేసేసుకోవచ్చండి. ఎందుకంటే ఇది పెస్టిసైడ్ ఫ్రీ, కెమికల్ ఫ్రీగా ఉంటుంది కాబట్టి హ్యాపీగా మనం మన వంటింట్లో దీన్ని యూజ్ చేసేసుకోవచ్చండి. ఇది చాలా క్రిస్పీగా ఉంటుంది. స్నాక్స్ అయితే చాలా టేస్టీగా వస్తాయండి వీటితోని. నేను దీంతో రెసిపీస్ కూడా చేశాను. అవి కూడా మీ ముందుకు తీసుకొచ్చేస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మీ పిల్లలకి స్నాక్స్ లాగా ఈవినింగ్ లైట్‌గా అలా వేయించి పెట్టేసినా చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేసేయండి. అంతే కాదండి, ఈ రోజు నేను మీ ముందుకొచ్చేసి రెడ్ పోహా. మనం యాక్చువల్ గా ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువగా నవారా రైస్ తీసుకోమని చెప్తున్నారు కదా! నవారా రైస్ డైలీ రెగ్యులర్ గా అదే నవారా రైస్ తినాలి అంటే మనకు టేస్టీగా అనిపించదండి, ఇష్టం అనిపించదు. కాకుంటే ఇలా హ్యాపీగా మనం ఏంటి అంటే పోహా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం నార్మల్ రెగ్యులర్ పోహా ఎలా ప్రిపేర్ చేస్తామో అలా ఈ పోహాతో టిఫిన్ ప్రిపేర్ చేసుకోవచ్చు, స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, దోశ పోసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ ఈ రెసిపీస్ తో దీంతో రెసిపీ చేసేసుకోవచ్చు అండి. ఆ రెసిపీస్ అన్ని కూడా మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. యాక్చువల్ ఇలాంటి రెసిపీస్ చేసుకోవడం వల్ల ఓన్లీ డయాబెటిక్ పేషెంట్సే కాదండి, ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. నవారా రైస్ లో మెయిన్ గా ఉండేది ఏంటి అంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి. కాబట్టి ఏంటి అంటే డైట్ లో ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, చిన్న పిల్లలకు పెట్టొచ్చు, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇండైజెషన్ ప్రాబ్లం కూడా మనకు క్లియర్ అవుతుంది. కాబట్టి ఈ రెడ్ రైస్ పోహాని కూడా మీరు అందరూ యూజ్ చేసేయండి. అంతేకాదండి, వీట్ దలియా మనం ఏమంటారంటే గోధుమలతో ప్రిపేర్ చేస్తాం. వీట్ దలియా అనేది డైట్ లో చాలా మంది దీన్ని తీసుకుంటూ ఉంటారు. దీన్ని యాక్చువల్ గా మేజర్ గా ఏంటి అంటే రైస్ లాగా ప్రిపేర్ చేసుకొని తీసుకుంటూ ఉంటారు. అలా కాదండి, ఉప్మా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీంతోని. ఇదేంటి అంటే యాక్చువల్ గా పెస్టిసైడ్స్ ఫ్రీ గోధుమలతోని దీన్ని ప్రిపేర్ చేసేస్తారండి. ఈ రోజు ఇంకొకటి ఏంటి అంటే రోస్టెడ్ సూజీ. యాక్చువల్‌గా ఎక్కువగా చాలా మందికి ఉప్మా తినడం ఇష్టం ఉండదు. కాకపోతే మా ఫ్యామిలీ మాత్రం ఉప్మా అంటే చాలా ఇష్టమండి. అట్లా నాకు తెలిసి చాలా ఫ్యామిలీస్ ఉంటాయి ఉప్మా ఇష్టం ఉండేవాళ్ళు. దీన్నేంటి అంటే ఈ కంపెనీ వాళ్ళు మనకేం చేశారంటే రోస్టెడ్‌గా ఇచ్చేసారు. మనం దీన్ని మళ్ళీ వేయించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా నార్మల్ గోధుమ రవ్వ కన్నా కొంచెం లావుగా ఉంటుంది. టేస్ట్ చాలా డిఫరెంట్‌గా మనకి ఇంతకుముందు పాతకాలంలో ఉండే రవ్వలాగా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. దీన్ని కూడా ఒకసారి ట్రై చేసేయండి. అంతేకాదండి, మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటి అంటే కాబూలీ చనా. ఇది కూడా పెస్టిసైడ్స్ ఫ్రీగా పండించిందే అండి. కాబూలీ చనా వచ్చేసింది. ఇంకొకటి రాజ్మా. రెండిట్లో కూడా మనకేంటి అంటే ప్రోటీన్ సోర్స్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి ఏంటి అంటే మనకి యాక్చువల్ గా డైట్ చేసే వాళ్ళు కానీ, పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ అందరూ ఏంటి అంటే ప్రోటీన్ ఎక్కువ తీసుకోమంటున్నారు. వెజ్ లో ప్రోటీన్ అంటే మనకి చెన్న, తర్వాత రాజ్మా, తర్వాత సోయా ఇలా యూజ్ చేస్తూ ఉంటారు కదా! ఇలా ఏంటి అంటే పెస్టిసైడ్స్ ఫ్రీగా దొరుకుతున్నప్పుడు ఇలాంటి యూజ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మన హెల్త్ కి బాగుంటుంది, పిల్లలకి ఇయడానికి కూడా మనం ఇంట్రెస్ట్ చూపించొచ్చండి. కాబట్టి ఇలాంటి ఎన్నో హెల్తీ ప్రొడక్ట్స్ మా దగ్గర దొరికేస్తాయి. నేను స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ ని కాంటాక్ట్ చేశారనుకోండి, మీ ఇంటి వరకు మీకు డెలివరీ కూడా ఉంటుందండి. హోమ్ డెలివరీ కూడా చేస్తాం, ఎక్కడికైనా పర్లేదు, ఆల్ ఓవర్ ఇండియా. కాబట్టి మీకు ఏవైనా ప్రొడక్ట్స్ కావాలనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ ని కాంటాక్ట్ చేయండి, లేదంటే లొకేషన్ డీటెయిల్స్ కూడా పెడతామండి. మీరు స్టోర్ విజిట్ అయ్యి కూడా ఇవన్నీ తీసేసుకోవచ్చండి. అంతేకాదండి, మీరు మా వాట్సాప్ నెంబర్ కి హాయ్ అని పెట్టేసినా పర్లేదు, మేము మీకు మిగతా ప్రొడక్ట్స్ లిస్ట్, దాని డీటెయిల్స్ అన్ని పెట్టేస్తాము. కాబట్టి మీరు హ్యాపీగా దాని ప్రైజెస్ అన్ని చూసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఈ ప్రొడక్ట్సే కాదండి, మీకు ముందు చూపించిన ప్రొడక్ట్స్ అన్ని డీటెయిల్స్ కూడా మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు హ్యాపీగా మీరు షాపింగ్ చేసుకోవచ్చండి. ఎక్కడైనా ఉండి మీరు షాపింగ్ చేసుకొని మీ ఇంటి వరకు ఫ్రీ డెలివరీ ఉంటుంది. మీ ఇంటి వరకు మీకు డెలివరీ ఉంటుంది కాబట్టి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ మీరు వాట్సాప్ లో యాడ్ చేసుకున్నారనుకోండి, హాయ్ అని పెట్టేస్తే మీకు మిగతా ప్రోడక్ట్ డీటెయిల్స్ కూడా పెట్టేస్తాం. మీరు హ్యాపీగా షాపింగ్ చేసేసుకోవచ్చండి. కాబట్టి ఇలాంటి ఎన్నో హెల్దియర్ వర్షన్ ఆఫ్ ఐటమ్స్ మీ పిల్లలకి, మీకు ఎలాంటి పెస్టిసైడ్స్ ఫ్రీ, కెమికల్ ఫ్రీ ఐటమ్స్ కావాలనుకుంటే స్టోర్ ని విజిట్ చేయండి, లేదంటే ఆన్లైన్ లో కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు. ఇలాంటి మంచి మంచి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్